ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఈ క్రిస్మస్ మార్కెట్. షికాగోలో జరిగే ఈ బ్యూటిఫుల్ క్రిస్మస్ మార్కెట్తో పాటు వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెస్టారెంట్ గురించి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రియాంక. ఇప్పుడు మేము ఒక ఇటాలియన్ రెస్టారెంట్లో ఉన్నాము. యా మళ్ళీ ఇటాలియన్ రెస్టారెంటే. నేను ఈ ప్లేస్కి 2022 నుంచి వస్తున్నాను. ఆ టైంలో ఇది సోషల్ మీడియాలో ఎంత ట్రెండింగ్ ఉండింది అంటే, చిన్న ప్లేస్ అండి కానీ ఫుడ్ చాలా బాగుంటుంది. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఫుడ్ని ఇలాగా కోన్లో అంటే ఒక పొట్లంలో సర్వ్ చేస్తారు. ఫ్రైస్ మాత్రమే కాదు, పాస్తాస్ కూడా. మీకు కోన్లో వద్దు అంటే నార్మల్ సిరామిక్ బౌల్లో అన్న ప్లేట్లో అన్నా కూడా ఇస్తారు. దీంతో పాటు వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే దే హ్యావ్ బ్రెడ్ బౌల్. అదే అండి, బ్రెడ్ నే ఒక బౌల్ షేప్ లో చేసి దాంట్లో పాస్తాని సర్వ్ చేస్తారు ఇలాగా. అండ్ వీళ్ళ పిజ్జా గురించి చెప్పక్కర్లేదు, స్టీవ్ ఫేవరెట్ ఇక్కడ. నా ఫ్రెండ్కి నేనేం ఆర్డర్ చేశానో అదే నచ్చింది. యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్ కూడా అదే ఆర్డర్ చేశాడు, కానీ తను బ్రెడ్ బౌల్ ఆర్డర్ చేసుకున్నాడు. మా పెళ్ళికి ముందు నేను షికాగోలో ఉండేదాన్ని, మీలో చాలా మందికి తెలుసు. సో స్టీవ్ నా దగ్గరికి వచ్చేటప్పుడు మేము ఇక్కడికి వచ్చి లంచ్ చేసేవాళ్ళమి, కొన్నిసార్లు ఆర్డర్ కూడా చేసేదాన్ని. ఈ రెస్టారెంట్తో నాకు చాలా ఇయర్స్ ఆఫ్ హిస్టరీనే ఉంది. నా ఫ్రెండ్స్తో కూడా చాలాసార్లు వచ్చాను. It's always good leftover. These are ready? Italian food. That's nice. Aliens. Open up that. No issues. మేము తాగుతున్న కోకోకోలా ఇలాంటి కోకోకోలా కాదు, అది ఒక ఇటాలియన్ కోకోకోలా. అది చాలా హెల్తీ కోకోకోలా అంట. దాన్ని మినరల్ వాటర్తో ఇంకా ఏవేవో హెల్తీ స్టఫ్తో చేస్తారంట. సో వి ట్రైడ్ ఇట్. ఇట్ వాజ్ టేస్టెడ్ లైక్ నార్మల్ కోక్, కానీ బాగుంది. మామూలుగా డైట్ కోక్ టేస్ట్ నార్మల్ కోక్ టేస్ట్ కంటే డిఫరెంట్గా ఉంటుంది కదా, ఇది అలా లేదు, బాగుంది. మేము వెళ్ళినప్పుడు క్రిస్మస్ సీజన్ లైక్ డిసెంబర్లో వెళ్ళాం కదా, సో మొత్తం క్రిస్మస్ థీమ్తో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తున్నారు. మా వెనకాల ఉన్న ఫొటోస్ అన్నీ అంతకుముందు వచ్చిన కంటెంట్ క్రియేటర్స్ రీల్స్ ఏవైతే ఫేమస్ అయ్యాయో దాని నుంచి వచ్చిన స్క్రీన్ షాట్స్. బయటకు వచ్చి మా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఈ బ్యూటిఫుల్ హౌస్లో చూడండి ఎంత క్యూట్ డెకార్ ఉందో. నేను ఆగి మరీ వెనక్కి వచ్చి రికార్డ్ చేసుకున్నాను మీకు చూపిద్దాము అని. నాకు అన్నిటికంటే ఏది నచ్చింది అంటే ఆ టెడ్డీ బేర్. అది ఇలా హ్యాండ్స్ ఓపెన్ చేస్తుంది, క్లోజ్ చేస్తుంది, లైక్ హగ్ చేసుకోవడానికి. నాకు చాలా నచ్చింది. నాకు కూడా ఇలా డెకరేట్ చేసుకోవడం చాలా ఇష్టం. మేబీ నెక్స్ట్ టైం తారక్ కొంచెం పెద్దవాడు అవుతాడు కదా, ఒక 2 years వస్తాయి కదా, సో అప్పుడు చేస్తాం. అండ్ హియర్ వి గోయింగ్ టు ద ఈవెంట్. ఫస్ట్ ఏదైతే క్లిప్ చూపించానో క్రిస్మస్ మార్కెట్ అని, దానికి వెళ్తున్నాం. Hi guys. ప్రవీణ, మా ఫ్రెండ్ చలికి ఒకసారి చూపిరా నీ ఫేస్, ఒకసారి నీ ఫేస్ చూపిరా. ఒక నిమిషం సెట్ చేసుకుంటున్నా. ఓకే, లెట్స్ సీ. మంచిగా ఉన్న లోపల నేను ఏ ప్లేస్ అయితే చూపిస్తున్నానో అది లోపల ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా. నేను చూపిస్తాను మీకు రిటర్న్లో. ఇట్స్ లైక్ ఏ బార్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లోపల. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా చేస్తారు. ఫైనలీ మార్కెట్కి అయితే వచ్చేసాము. నేను లాస్ట్ టైం ఇక్కడికి 2023 డిసెంబర్లో వచ్చాను. లాస్ట్ ఇయర్ రాలేకపోయాను బికాస్ డెలివరీ అయింది కదా. మేము వచ్చినప్పుడు ఇక్కడ స్నో స్కేటింగ్ ప్లేస్ లో ఒక పెద్ద జైంట్ వీల్ ఉన్నింది. అప్పుడు నేను స్టీవ్ జైంట్ వీల్ రైడ్ కి వెళ్ళాము. మా ఇంటి నుంచి ఇది ఒక 5 minutes డ్రైవ్ లో ఉండేది. సో మమ్మీ నేను చాలా సార్లు వచ్చాము, ఫ్రెండ్స్ ఇంకా స్టీవ్ తో. మీరు నా ఇన్స్టాగ్రామ్ లో చూస్తే పాత రీల్స్ ఉంటాయి మేము ఇక్కడికి వచ్చినవి. ఈసారి లోపల ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట, అందుకనే వాళ్ళు స్నో స్కేటింగ్ లోపల పెట్టాల్సింది బయట పెట్టారు. ఇది యాక్చువల్లీ ఒక పెద్ద స్టేడియం. ఓకే,
సో స్టేడియం బయట మార్కెట్ ఉంటుంది, క్రిస్మస్ మార్కెట్. సో కొందరు ఫుడ్ అమ్ముతారు, కొందరు గిఫ్ట్ ఐటమ్స్ అమ్ముతారు, కొందరు బట్టలు అమ్ముతారు. ఈ స్టేడియం బయట ఉన్న మార్కెట్ కి వెళ్ళడం ఫ్రీ అన్నమాట. జస్ట్ వాళ్ళు స్కాన్ చేసి మనల్ని చెక్ చేస్తారు అండ్ యు ఆర్ గుడ్ టు గో. స్టేడియం లోపలికి వెళ్ళాలంటే మాత్రం $5 టికెట్ ఉంటుంది. లోపల బ్యూటిఫుల్ రైడ్స్ ఇంక్లూడింగ్ ఐస్ స్కేటింగ్ ఉంటుంది. ఈసారి లోపల కన్స్ట్రక్షన్ వల్ల ఐస్ స్కేటింగ్ బయట పెట్టారు, లోపల రైడ్స్ ఏమీ లేవు. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మిస్ అవ్వకుండా తీసుకునే ఒక్క ఐటమ్ ఏమన్నా ఉంది అంటే అది హాట్ చాక్లెట్. దాని మీద మ్యాష్ మెలో వేసిస్తారు అండ్ ఈ కప్ కి కూడా ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు. నార్మల్ డిస్పోజబుల్ కప్స్ లో కూడా ఇస్తారు, కానీ నేను ఒక మెమరీ లాగా ఇలాంటి కప్స్ లో తీసుకుంటాను. నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వద్దు అన్నా కూడా ఈ క్రెప్ తీసుకుంది. ఒక్క బైట్ తర్వాత తనకి నచ్చలేదు. అదే ఇంకా వాళ్ళు టేస్ట్ చేస్తూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. నేను ఇలాగ ఒక బైట్ తీసుకొని నాకు నచ్చలేదు అంటే స్టీవ్ ఒప్పుకోడు. నాకు లెఫ్ట్ సైడ్ ఏదైతే బిల్డింగ్ ఉందో అది ఎప్పుడు ఉంటుంది, మార్కెట్ కోసం పెట్టింది కాదు, అవి స్టోర్స్ అన్నమాట. బేసికలీ ఈ స్టోర్స్ అంతా స్టేడియం పక్కన ఉంటాయి. సో స్టేడియం కి దీనికి కాంపౌండ్ ఏరియా లాగా ఉంటుంది కదా, దాంట్లో మార్కెట్ ని సెట్ చేస్తారనమాట. ఎలా ఉంది ప్రవీణ? మార్కెట్ ఓపెనింగ్ రోజు ఎంత బాగుంటుంది అంటే పెద్ద క్రిస్మస్ ట్రీ పెడతారు, చూపిస్తాను. దాన్ని లైటప్ చేసి అక్కడికి అందరూ వచ్చి క్యారల్ సాంగ్స్ పాడి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈవెంట్. తర్వాత మధ్యలో కూడా ఒకసారి క్యారల్స్ చేస్తారు, మేము వెళ్ళినప్పుడు ఉండింది. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అసలు ఈ ప్లేస్ అసలు బ్యూటీ కొంచెం చీకటి పడినప్పుడు తెలుస్తుంది. నేను అది కూడా చూపిస్తా మీకోసం. చీకటి పడే వరకు కూడా ఉన్నాను, అవంతా విజువల్స్ చూపిద్దాము అని. ఇది యాక్చువల్లీ మెయిన్ ఏరియాలో ఉంటుంది, చాలా బిజీ ఏరియా. చుట్టూ మంచి రెస్టారెంట్స్ ఉంటాయి, కొంచెం హైఫై ఏరియానే ఇది, లైక్ హ్యాపెనింగ్ ఏరియా. ఆ రోజు చలి మామూలుగా లేదు. లక్కీలీ అక్కడ హీటర్స్ ఉన్నాయి. మేము దాని కింద కాసేపు నిల్చొని చేతులని వార్మ్ చేసుకున్నాం, బికాజ్ నా గ్లౌస్ కూడా పనిచేయలేదు, అంత చల్లగా ఉండింది ఆ రోజు. మరి అంత చలిలో వెళ్ళడం ఎందుకు, కష్టపడడం ఎందుకు అంటే అదే బ్యూటీ ఆఫ్ క్రిస్మస్ సీజన్ అండి, అబ్రాడ్లో స్పెషలీ. సిటీ మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఈ ఒక్క మార్కెటే కాదు, దాని చుట్టూ ఉన్న రెస్టారెంట్స్ అన్నీ కూడా కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నా కోట్ పాకెట్లో గ్లౌజ్ ఇంకా వేరే ఐటమ్స్ పెట్టాను, అందుకే ఏదో ప్రెగ్నెంట్ ఉన్నట్టు కనిపించింది. ఈ ట్రీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. చెప్పాను కదా చీకటి పడినప్పుడు ఈ మార్కెట్ ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది అని. జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు, బికాజ్ చీకటి పడినప్పుడు ఇంకా ఎక్కువ జనాలు వస్తారనమాట. వీళ్ళ దగ్గర ఈ క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసే ఆర్నమెంట్స్ కూడా ఉంటాయి ఒక స్టోర్లో. మొత్తానికి క్రిస్మస్ మార్కెట్లో అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. దిస్ ఈస్ వన్ ఆఫ్ అవర్ బ్యూటిఫుల్ మెమరీస్ ఫ్రమ్ December 2025. మీరందరూ నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ని కొత్తగా చూస్తూ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఇలానే మా లైఫ్లో జరిగే ప్రతి బ్యూటిఫుల్ మూమెంట్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు తెలియాలి, నోటిఫికేషన్ రావాలి అంటే ప్లీజ్ హిట్ ఆన్ ద బెల్ ఐకాన్. నా వీడియోస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా లంచ్ ఆర్ డిన్నర్ చేస్తూ మంచి వీడియో చూద్దాం అబ్బా అనుకుంటే నా వీడియో చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. మీరు మీ ఫ్యామిలీతో కలిసి సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారని అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి అండ్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. వీడియో ఇంకా అయిపోలేదు. మీకు గుర్తుంటే మార్కెట్కి వచ్చే ముందు ఒక ప్లేస్ చూపించి లోపల చాలా బాగుంటుంది అని చెప్పాను కదా. మార్కెట్ తర్వాత దాని లోపలికి వెళ్ళాము. నేను యాక్చువల్లీ 2023లో కూడా వెళ్ళాను, అప్పుడు వేరే డెకార్ ఉన్నింది, చాలా బ్యూటిఫుల్ ఉన్నింది. ఈ ఇయర్ కంప్లీట్లీ డిఫరెంట్గా చేశారు డెకరేషన్, చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ న్యూ ఇయర్కి అందరు ఇక్కడికి వస్తారు సెలబ్రేట్ చేసుకోవడానికి. నాకు ఈ పర్టికులర్ ప్లేస్ చాలా ఇష్టం. ఇక్కడ నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ కూడా ఉంటాయి, మేము ట్రై చేసాము లాస్ట్ టైం వచ్చినప్పుడు, చాలా బాగుండింది. అసలుకి ఆ డెకరేషన్ చూడండి, ఏదో ఫెయిరీ టైల్లో ఉన్నట్టు ఉంటుంది ఈ ప్లేస్ అయితే. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ అమెరికా. జై హింద్.